హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. స్టెడ్లాఫిల్ టాబ్లెట్ తినక ముందు వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలా, తినక ముందు వేసుకుంటేనే బాగా పనిచేస్తుందండి. సార్, పెనిస్ నార్మల్గా ఉన్నప్పుడు మినిమం ఎంత లావుగా ఉండాలి? నార్మల్గా ఉన్నప్పుడు ఎంత లావు లేకపోయినా పర్వాలేదండి, ఎంత చిన్నగా ఉన్నా కంగారు పడద్దండి. గట్టి పడినప్పుడు మాత్రమే సైజ్ చూసుకోవాలి. సార్, సీమెన్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ వల్ల అంగం సన్నగా అయిపోతుంది, మళ్ళీ నార్మల్గా కాదా, దీనికి సొల్యూషన్ చెప్పండి. సో బేసిక్గా ఆ సీమెన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయాలి. పెనిస్లో ఏమైనా బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఉందో చూసుకొని పీనైల్ డాప్లర్ చేసుకుంటే మనం దానికి సొల్యూషన్ వస్తుంది. సార్, మై నేమ్ ఈజ్ మళ్ళీ. లెఫ్ట్ సైడ్ గ్రేడ్ 3, రైట్ సైడ్ గ్రేడ్ 2 వారికోసిల్ ఉంది. పెళ్లి చూపులు చూస్తున్నారు, చేసుకోవాలా ఓకే వద్దా? ఏం కాదండి, వారికోసిల్ ఉన్నంత మాత్రమే పెళ్లి చేసుకోకూడదని ఏం లేదు. వారికోసిల్ ఉన్నప్పుడు తర్వాత అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు. సీమెన్ టెస్ట్లో 40% ఉంది, అంటే 40% ఏంటో చెప్పలేదు, కౌంట్ అనుకుంటాను. 40 మిలియన్ కౌంట్ ఉందంటే చాలా బాగున్నట్టే. సో పెళ్ళికి మీరు ఎస్ చెప్పండి, పెళ్ళి అయితే చేసుకోవచ్చు, దీనికి పెళ్ళికి సంబంధం లేదు. తర్వాత సార్, మై టెస్టిక్యులర్ వాల్యూమ్ రైట్ సైడ్ 10.5, లెఫ్ట్ సైడ్ 6.6 ఉంది. లెఫ్ట్ సైడ్ గ్రేడ్ 1 వారికోసిల్ ఉంది. ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి, ఒక సైడ్ టెస్టిస్ ఉన్నా కూడా పని చేస్తుంటే చాలు. సో ఫర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఒకసారి సీమెన్ టెస్ట్ చేయించుకోండి. సీమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది అంటే మీకు ఒక సైడ్ టెస్టిస్ చిన్నగా ఉన్నా, గ్రేడ్ 1 వారికోసిల్ ఉన్నా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సార్, గ్రేడ్ 2 బైలేటర్ వారికోసిల్ ఉంది, అలాగే లో టెస్టోస్టెరాన్ ఉంది. సర్జరీ మ్యాండేటరీనా? నాట్ హ్యావింగ్ ఎనీ పెయిన్. సపోజ్ సర్జరీ చేసినప్పుడు జిమ్కి వెళ్ళొచ్చా? మై ఏజ్ ఈజ్ 23 years. ఎప్పుడైనా సరే లో టెస్టోస్టెరాన్ ఉంది, బైలేటరల్ గ్రేడ్ 2 ఉంది అంటే సర్జరీ చేయించుకోవడమే. ఎందుకంటే హార్మోన్ ప్రొడక్షన్ని ఆల్రెడీ అది అఫెక్ట్ చేస్తుంది. సో పెయిన్ అనేది ఉండదండి, జనరల్గా వారికోసిల్లో పెయిన్ ఉండదు. పెయిన్ ఉంటేనే సర్జరీ చేయించుకోవాలని ఏం లేదు. ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, కంటిన్యూస్గా హార్మోన్ తక్కువగా ఉన్నా మనం సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్కి డాక్సిసైక్లిన్ ఎంత డోస్ తీసుకోవాలి? 100 mg తీసుకోవాలి, 2 times a day వేసుకోవాలి. అట్లీస్ట్ 15 to 20 days మినిమం వాడాలి. ఎవరో రిప్లై ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, కరెక్ట్గా రిప్లై ఇచ్చారు మీకు. హాయ్ సార్, నాకు 8 years నుంచి మాస్టర్బేషన్ హ్యాబిట్ ఉంది, 4 years నుంచి ఫ్రీక్వెంట్ అర్జెన్సీ. ఓకే, 3 years బ్యాక్ టెస్ట్ చేస్తే ప్రాస్టేట్ నార్మల్ సైజ్ అన్నారు, కానీ ప్రాస్టైటిస్ ఏమో అని డౌట్. ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది కదా, అది ఏమైనా సీరియస్ ప్రాబ్లమా, ఏదైనా క్యాన్సర్ అవుతుందా? జనరల్లీ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు క్యాన్సర్స్ అవ్వవండి, డోంట్ వరీ. చాలా రేర్, ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా రేరు. జనరల్గా ఫ్రీక్వెంట్గా ఎజాకులేషన్ చేసే వాళ్ళకి ఈ మధ్య కూడా స్టడీ ఉంది, ఎవరైతే స్పెర్మ్ ఎక్కువగా రిలీజ్ చేయరో వాళ్ళకే ప్రాస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా సెక్స్ చేసే వాళ్ళు కానీ, రెగ్యులర్గా స్పెర్మ్ రిలీజ్ చేసే వాళ్ళకి కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తక్కువ. సో మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా రెగ్యులర్గా స్పెర్మ్ రిలీజ్ చేస్తే అదే మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. పెనిస్ టిప్ పైన రేర్గా లైట్గా పెయిన్ వస్తుంది, 30 seconds మ్యాక్స్. బెల్ట్ వేసే దగ్గర డిస్కంఫర్ట్గా ఉంది. ఈ మధ్య మాస్టర్బేట్ చేస్తే ఎజాకులేషన్ తర్వాత మైలు, ఇదంతా ప్రాస్టేటైటిస్ సిమ్టమ్సే అండి మీవి. సో ఒకసారి సీమెన్ కల్చర్ చేయించుకోండి, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే సరిపోతుంది. సార్, నా ఏజ్ 36, 6 years నుండి డైలీ 3 times మాస్టర్బేషన్ చేసేవాడిని. 3 years నుండి 2 secondsలో స్పెర్మ్ లీక్ అవుతుంది. ప్రాస్టేట్ ఉండొచ్చండి, ప్రాస్టైటిస్ ఉండొచ్చు, లేదా సెమినల్ వెస్కులైటిస్ అయితే ఉండొచ్చు. ఎక్సెసివ్ టూ మచ్ ఆఫ్ మాస్టర్బేషన్ ఉంది కాబట్టి ప్రాస్టేటిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చి దాని నుంచి ప్రాస్టైటిస్ వచ్చిండొచ్చు.